హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం అప్పటికప్పుడు చాలా ఈజీగా టేస్టీగా అరిసెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి 1 కప్పు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసి 1.5 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకుందాము. ఇలా బెల్లం మొత్తం కరిగాక వడగంటతోటి మరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం నువ్వుల్ని అలాగే దంచుకున్న యాలుక్కాయని యాడ్ చేసుకొని వాటర్ని మరిగించుకుందాము. ఈ లోపు అయితే ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి 1 కప్పు బియ్యం పిండిని 1/2 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకుందాము. ఈ బెల్లం వాటర్ బాగా మరిగాక ఈ పిండిని వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చేతికి వాటర్ని తడుపుకుంటూ పిండిని అయితే సాఫ్ట్గా చేసుకుందాము. ఆ తర్వాత మూత పెట్టేసుకొని చేతికి కొంచెం నూనెని అప్లై చేసుకొని పిండి ముద్దలోంచి చిన్న ముద్దలు చేసుకునేసి ఒక కవర్కి కూడా కొంచెం నూనె అప్లై చేసుకొని అరిసెను చేసి వేడిగా ఉన్న నూనెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోవాలి. ఇది నురుగుపోయి పైకి తేలేంత వరకు మనం గరిట పెట్టకుండా ఆ తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఉన్న ఎక్సెస్ ఆయిల్ పోవడం కోసం గరిటతోటి ఒత్తుకుంటూ అలాగే ఒక గిన్నె మీద వేసి ఒత్తుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే. చాలా ఈజీ కదా ఫ్రెండ్స్. మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.